పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. నమస్తే ప్రేక్షకులు అందరికీ జయ శ్రీరామ. ప్రేక్షకులు చాలా రోజులయ్యా బ్రహ్మకుమారి ఆంటీకి కొన్ని కారణాల వల్ల వీడియో చేయలేదు. బ్రహ్మకుమారి ఆంటీకి ఈరోజు మిగతా వీడియో ప్లే చేస్తూ మరి ఆంటీ ఒక అమ్మాయికి సమాధానం చెప్తుంది. మళ్ళీ ఆ అమ్మాయికి చెప్తున్న సమాధానంతో పాటు మరి కొన్ని ప్రశ్నలు మనం అడగదామండి. ఆ అమ్మాయితో పాటు మనము కొన్ని ప్రశ్నలు అడగదాము. మళ్ళీ ఆంటీ కానీ బ్రహ్మకుమారులు కానీ బ్రహ్మకుమారికి వెళ్ళి జ్ఞానం పొందుతున్న వాళ్ళు కానీ మా నంబర్కు కాల్ చేసి చర్చ చేయవచ్చండి. సరేనా ప్రేక్షకులు? చూద్దామా ఆంటీ ఏం చెప్తుంది ఈరోజు. వచ్చేయండి ఆంటీ, వచ్చేయండి. కూడా తప్పు కాదు. ఓకే అంటే ఇప్పుడు బ్రహ్మకుమారిస్కి వెళ్తే మ్యారేజెస్ చేసుకోకూడదు అని అంటున్నారు. మీ పిల్లలకి అది మ్యారేజెస్ చేశారు, అసలు మ్యారేజెస్ చేసుకుంటారా చేసుకోరా, కంపల్సరీయా కాదా, అది కొంచెం చెప్పండి ఆంటీ. ఓకే, బ్రహ్మకుమారిస్ లోకి వెళ్తే వివాహం చేసుకోరా, ఇది కూడా మంచి ప్రశ్నేనమ్మా. ఎందుకంటే ఎలా అయితే మన భారతీయ సాంప్రదాయంలో కొంతమంది, ఒక గౌతమ బుద్ధుడు కావచ్చు, వివేకానందుడు కావచ్చు, ఒక జిఆర్ స్వామి కావచ్చు, సో ఇలా కొంతమంది, ఎందుకంటే గృహస్థంలో ఉంటే భగవంతుడు సేవ చేయాలంటే కుదరదు కాబట్టి వారు భగవంతుడి మీద ఉన్నటువంటి ప్రేమతో, భగవంతుడి మీద ఉండేటువంటి భక్తితో వారు ఆ భగవంతుడికి సరెండర్ అయ్యి వారు ఈ విశ్వం అంతటికి కూడా విశ్వం అంతూ తిరుగుతూ సేవలు చేస్తున్నారు. సో అలాగే ఇక్కడ కూడా కొంతమంది ఈ పరమాత్ముడు ఇప్పుడు నడిపేటువంటి విశ్వవిద్యాలయంలో టీచర్స్ కావాలి. సో అందుకని కొంతమంది సరెండర్ అయిన టీచర్స్ ఉంటారు, మాకులా గృహస్థంలో ఉండేటువంటి టీచర్స్ కూడా ఉంటారు. అయితే వారు ఈ గృహస్థంలో ఉంటే మాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని బంధనాలు ఉంటాయి, ఇవన్నీ నిర్వర్తించుకుంటూ పూర్తి సమయం గడపాలంటే మేము గడపలేము. అందుకని నూటిలో 100లో ఒక్కరు కూడా ఉండరండి అలా సరెండర్ అయ్యేవాళ్ళు. ఎక్కువ నాకులాగా ఉండేవాళ్ళే ఎక్కువ ఉంటారు. సో దానికోసం వాళ్ళు వివాహం చేసుకోకుండా భగవంతుడు యొక్క సేవ చేయడానికి వాళ్ళ నిమిత్తమై ఉంటారు. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఆంటీ ఏం చెప్తుంది. ఆ అమ్మాయి అడిగిన ప్రశ్నలకి ఆంటీ బ్రహ్మకుమారికి వెళితే పెళ్లి చేసుకోకూడదు అంటారు కదా, కంపల్సరీగా చేసుకోకూడదా అని అడిగితే ఆంటీ సమాధానం చెప్తుంది, లేదమ్మా అలాగే లేదు, పూర్తి సమయాన్ని భగవంతానికి సేవ చేయడానికి అని చెప్పింది ఆంటీ. టీచర్లు కావాలి కదా అనింది, అవునా? సో ఆంటీకి మనం అడిగే ప్రశ్నలు ఏంటంటే, ఆంటీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉన్నవి, ప్రైవేట్ స్కూల్ ఉన్నవి, అక్కడ కూడా టీచర్స్ ఉన్నారు కదా, విద్యాలయాలు ఉన్నాయి కదా, అవునా కదా ప్రేక్షకులు? ఇప్పుడు బ్రహ్మకుమారిలో 24 hours వాళ్ళు పెళ్లి చేసుకోకుండా చేసే సేవ ఏంటి? ఆ సేవ గురించి చెప్పండి. ఎందుకంటే ఏ మనిషి అయినా, ఏ బ్రహ్మకుమారి ఆశ్రమైనా పొద్దున్న నుంచి రాత్రి వరకు క్లాస్ నడుస్తాం అనుకుందాం. రాత్రి అంటూ నడవదు కదా, రాత్రి వచ్చి ఇంటికి పండుకోవాల్సిందే కదా, అవునా కదా ప్రేక్షకులు? 24 hours అక్కడ బ్రహ్మకుమారి ఆశ్రమంలోనే ఎందుకు ఉండాలి? వాళ్ళు ఇంటికి ఎందుకు పంపించరు? ఇది పెద్ద కుట్ర ప్రేక్షకులు. మన హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేసి ఈ బాబాలు వాడుకుంటున్న ఒక పెద్ద ట్రాప్ ఈ బ్రహ్మకుమారి. ముందు అమ్మాయిల్ని పెడతారు జనాలకి చూడడానికి, కానీ వెనక అండర్ గ్రౌండ్లో ఈ బాబాలు ఉంటారు. కానీ ఈ ఆంటీకి తెలియదు అనమాట. సరే ముందేం చెప్తుందో విందామండి. పవిత్రంగా ఉంటారు అంతే తప్పించి మాలాంటి వాళ్ళందరం కూడా మేము గృహస్థంలో ఉంటామండి, బాధ్యతలు నిర్వహిస్తున్నాం, మీరు వచ్చి చూడండి మీకే అర్థమవుతుంది, నేను వ్యాపారం చేస్తున్నాను, నాకు పిల్లలు ఉన్నారు, సో మా అమ్మాయికి వివాహం చేశాను, అలాగే ఎవరైనా ఒకవేళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు మేము వివాహం చేసుకోము, ఎందుకంటే చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు ఈ జ్ఞాన మార్గంలో నడిచేటప్పుడు పిల్లలు కూడా సెంటర్కి వస్తూ ఉంటారు, ఈ జ్ఞానం వింటూ ఉంటారు. అటువంటి వారు ఏంటంటే మేము భగవంతుడు సేవ చేస్తాము, మేము వివాహం చేసుకోము అంటే ఎంత పెద్ద పెద్దలు చదువులు చదువుకుని కూడా, డాక్టర్స్ చదివి ఇంజనీర్లు చదివి కూడా నాకు ఆ ఉద్యోగాలు అవసరం లేదు, ఈ ధనం నాకు అవసరం లేదు, నేను భగవంతుడు సేవే చేయాలనుకుంటున్నాను అని వారంతట వారుగా సమర్పితమై సేవ చేస్తారే తప్పించి, అలా కాకుండా మామూలుగా ఉంటే కనుక వారికి వివాహం చేస్తామండి. ఎందుకంటే నాకు ఒక కూతురు ఉంది, వివాహం చేశాను, మనవలు ఉన్నారు, 2, ఒక మనవడు ఒక మనవరాలును. సో వాళ్ళ బాధ్యతలన్నీ నేనే నిర్వర్తించాను. ఇప్పటి వరకు 1 సంవత్సరం కాలంగా హైదరాబాద్లో మా అమ్మాయి దగ్గరే
ఉన్నాను, ఎందుకంటే మనవల్ని పెంచడం కోసం. కాబట్టి వీలైన సమయంలో భగవంతుడు సేవ చేస్తాము, అలాగే బాధ్యతలను కూడా నిర్వర్తిస్తాము. అట్ ద సేమ్ టైం వ్యాపార ఉద్యోగాలు కూడా మేము చేస్తూనే ఉన్నాము. ఆంటీ, మాటకు ముందు మాటకు వెనక భగవంతుని సేవ చేస్తామంటారు కదా. భగవంతుని సేవ అంటే ఏంటి? సేవ ఏంటి? మాకు డబ్బులు లేవని కొంత ఇంజనీర్లు వాళ్ళు అంటారు కదా. ఇప్పుడు బ్రహ్మకుమారులు సేవకు నిర్మించిన వాళ్ళతో డబ్బులు లేవా? అక్కడ ఉద్యోగాలు చేసే కన్నా ఎక్కువ డబ్బులు వస్తున్నాయి ఇక్కడ. ప్రజలతో డబ్బులు లాగుతున్నారు కదా. పెద్ద పెద్ద ఆశ్రమంలో ఆస్తులు ఎక్కడ నుండి వస్తాయి మీకు? ఎవరు ఇచ్చారు? పబ్లిక్ నుండి లాగుతారు కదా. మరి ఇంత పెద్ద ఇన్కమ్ ఉన్నప్పుడు అక్కడ ఉద్యోగాలు చేసి కష్టపడే అవసరం ఎవరు చెప్పారు? అవలేదా? ఇక బ్రహ్మకుమారులు ఆరాం కూర్చుని సోఫా మీద కూర్చొని డబ్బులు సంపాదిస్తారు కదా ప్రేక్షకులు. సో ఆంటీ, మరి మీరు భగవంతుని దృష్టిలో అందరూ అన్న చెల్లెలు అనుకుంటామని చెప్తారు కదా. మరి మీ అబ్బాయికి ఇచ్చే పెళ్లి చేశారు, మీ అబ్బాయికి ఇచ్చే పెళ్లి చేశారా? ఎందుకంటే అందరూ అన్న చెల్లెలు అన్నారు కదా మీరు. భగవంతుని దృష్టిలో మనం అందరం ఆత్మలని చెప్పారు కదా. ఇప్పుడు మీ అమ్మాయిని పెళ్లి చేశారు కదా, కులము గోత్రము అడిగి చేశారా, మళ్ళీ లేకుంటే అలాగే చేశారా? ఏం అడగనట్లు చేశారా? ఎందుకంటే ఇప్పుడు మా హిందూ ధర్మంలో కొన్ని కులాలు ఉన్నవి. ఆ కులాల్లో గోత్రాలు కంకణాలు ఉంటాయి. మళ్ళీ ఆ కంకణం గోత్రం అడిగి ఇచ్చారా? ఒకే కంకణం ఉంటే మాత్రము, ఒకే గోత్రం ఉంటే మాత్రము పెళ్లి చేయనికి రాదు అని మన పూర్వీకులు మన హిందూ సనాతన ధర్మంలో ఒక పద్ధతి పెట్టారు. ఒకే గోత్రం ఉంటే అన్న చెల్లెలు అవుతారు వాళ్ళు. వేరే గోత్రం ఉంటే మాత్రం ఆలుమగడు అవడానికి అర్హులు అంకేసి మన పండితులు మన పెద్దలు పెట్టిన ఆచారం. అవునా కాదా? మరి మీరు ఈ కులాలు గోత్రాలు అన్నీ అడిగి ఇచ్చారా మీ అమ్మాయిని? ఏం అడగకుండా ఇచ్చారా? దీనికి సమాధానం చెప్పండి ఆంటీ, సరేనా? సో ప్రేక్షకులు ముందు వినండి. అంటే ఇప్పుడు బ్రహ్మకుమారీస్ అని అంటున్నారు కదా, ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ కొంచెం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయండి ఆంటీ. అలాగే ఎవరైతే సరెండర్ అయిన కన్యలు ఉంటారో వారు ఎందుకంటే చాలా ఇష్టంతోనూ చాలా విద్యావంతులయ్యి ఉంటారండి. ఇక్కడ టీచర్స్ అందరూ కూడా ఇంజనీర్లు, డాక్టర్లు అందరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఒకవేళ గ్రాడ్యుయేషన్ అవ్వకుండా ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా ఈ సెంటర్కి వచ్చి రన్ అవుతున్నా కూడా అక్కడ ఇన్ఛార్జులు వాళ్ళకు ఒకవేళ కెపాసిటీ లేకపోతే వీళ్ళే పెట్టుకుని వాళ్ళని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయించే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మీరు వస్తే కూడా నేను చూపిస్తాను అన్ని ప్రూఫ్స్తో సహా మీకు. అయితే వాళ్ళ ఇష్టంతో మేము భగవంతుడి సేవకు సరెండర్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ సరెండర్ చేసుకుంటారండి. లేదు వాళ్ళు గృహస్థంలోనే ఉంటామంటే గృహస్థంలోనే ఉంటారు, ఎవరి బలవంతం ఉండదు. అది తల్లిదండ్రులు వాళ్ళ అంగీకారంతోనే చేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇంటికి వెళ్ళనివ్వరు, ఇవన్నీ చెప్తున్నారు కదా, అది నిజం కాదండి. నేను ఆంటీ ఇంటికి వెళ్ళనివ్వరు అని చెప్పారు కదా. సరెండర్ చేసుకున్న తర్వాత సరెండర్ అంటే ఏంటి? వాళ్ళు లొంగిపోవడమా, గులాంగిరి చేయడమా? వాళ్ళు ఇంటికి పంపించడం కదా, అది నిజంగా ఏముంది కదా ఆంటీ. ఎందుకంటే మా ఏరియాలోనే ఉన్నాడు ఒకడు హుసేనప్ప అనికేసి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ చేస్తుండే. ఈ బ్రహ్మకుమారి చేరిన తర్వాత సోమారి పోతుగా మారి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని ప్రజల డబ్బులు తిని బతుకుతున్నాడు. ఏమండి, ఇప్పుడు వాళ్ళ ఇద్దరు అమ్మాయిల్ని బ్రహ్మకుమారిలో ఇడిచాడు, సన్యాసిలో ఇడిచాడు. మళ్ళీ వాళ్ళు ఇంటికి రారు కదా. మళ్ళీ అంటే నేను చెప్పేది ఏంటంటే, బ్రహ్మకుమారులకి ఎవరైతే సరెండర్ అవుతారో అమ్మాయిలు, ఈ బ్రహ్మకుమారులు ఎలా ప్లాన్ చేస్తారంటే, ఈ ఊళ్ళో సరెండర్ అయిన అమ్మాయిల్ని ఆ ఊర్లో ఉంచరు, వాళ్ళ ఇంటికి పంపించరు. వాళ్ళ ఇంటికి పంపిస్తే మళ్ళా వాడు మనసు చేంజ్ అవుతుందని వాళ్ళ ఇంటికి పంపించకుండా ఆ ఊర్లో అమ్మాయిల్ని వేరే ఊరికి పంపించి అక్కడే ఆశ్రమంలోనే చావాలి. అక్కడ ఉన్న అమ్మాయిల్ని ఈ ఊరికి పంపిస్తారు. అంటే మీకు తెలీదా? పోనీ అంటే మీరు ఏ ఆశ్రమం పోతారో ఆ ఆశ్రమంలో పోయి కన్యలు ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి నాకు కలపండి, ఫోన్ చేసి కలపండి, వాళ్ళని అడగండి. మీది ఏ ఊరమ్మా, ఇదే ఊరానా మళ్ళీ వేరే ఊరా అంటే అడగండి. అడిగినప్పుడు మీకు తెలుస్తుంది వాళ్ళు ఇంటికి పంపించారా అంటే. ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? ఇంటికి రారు. ఎందుకంటే ఈ ఊళ్ళు వాళ్ళ పుట్టిన ఊళ్ళు ఉంటే కదా, వాళ్ళ ఊళ్ళో ఉండనివ్వరు. ఎప్పుడు సరెండర్ అవుతారో వాళ్ళు ఎప్పుడు మళ్ళీ మనసు మార్చుకుంటారో వాళ్ళ ఇంటికి పోతారు, మళ్ళీ ఎక్కడ పెళ్లి చేసుకుంటారు అనేసి ఈ బాబాలు ఉన్నారు కదా, ఈ బాబాలు చేసే గేము మీకు తెలీదు అంటే. లోపల అండర్ గ్రౌండ్లో జరుగుతున్న క్రిమినల్స్ మీకు తెలీదు. మీరు బ్రహ్మకుమారి పోయినప్పుడు మీ ముందు వాళ్ళు వచ్చి ఉండరు బాబాలు. మీ బ్రహ్మకుమారికి పోయి వెళ్ళినప్పుడు మీ ముందు ఉండేదంతా వీళ్ళే అక్కలు బ్రహ్మకుమారులే ఉంటారు. కానీ అక్కడ మీ క్లాస్ నడిచే వరకు, మీ క్లాస్ అయిపోయి మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మకుమారి లోపల ఏం జరుగుతుందో మీకు తెలుసా?
లోపల అండర్ గ్రౌండ్లో ఉంటారు వాళ్ళంతా. మీకు తెలియదు ఆంటీ. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మీరు ఏ ఊర్లో అయితే బ్రహ్మకుమార్కు వెళ్తున్నారో అక్కడ వెళ్ళి అడగండి. అక్కడ కన్యలు ఉంటారు కదా, వాళ్ళది ఏ ఊరు, అదే ఊరేనా, వాళ్ళు రోజు ఇంటికి వెళ్తుంటారా, వస్తారా, అడగండి. వెళ్ళరా అంటే ఇక్కడ ఉండనివ్వరు. అక్కడ వాళ్ళ పుట్టిన ఊళ్ళో వాళ్ళని ఎక్కడ సరెండర్ చేసుకుంటారు కదా, అక్కడ ఉండనివ్వరు. ఇక్కడ నుంచి వేరే ఊరికి వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నా ఫ్రెండే ఉన్నాడు కానీ చెప్పాను కదా, హుసేనప్ప అని, స్టేట్ బ్యాంక్ ఆఫ్ జాబ్ చేస్తుంటే ఇంకా ఈ బ్రహ్మకుమారి చేరిన తర్వాత సోమర్పోతుగా మారి ఇక కష్టపడి ఎందుకు బతకాలరా నాయన, కలియుగ అంతమైపోతుందంట, వచ్చినంత రాని ఆరాం కూర్చొని తిందామని ప్రజల డబ్బుని కూర్చొని తింటాడు సిగ్గు లేకుండా. కష్టపడి తినాలి కదా ఏ మనిషి అయినా. బ్రహ్మకుమారులు అంతా కష్టపడకుండా తింటున్నారు కదా. వాళ్ళు కష్టపడి సేవ అంటారు కదా మీరు, సేవ చేస్తే తను కష్టపడి బ్రతకాలి అన్నము. లేదా సేవ చేస్తున్నావా, ధర్మ సేవ చేస్తున్నావా, దేవుని సేవ చేస్తున్నావా, భిక్ష ఎత్తుకుని తినాలి. అది మా హిందూ సనాతన ధర్మంలో చెప్పిన కట్టునిట్టులు. కానీ ఇక్కడ అలా లేదంటే ప్రజలు వచ్చిన వాళ్ళతో డబ్బులు లాగి పెద్ద పెద్ద ఆశ్రమం కట్టుకుని పెద్ద పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుని ఈరోజు మెరుస్తున్నారు బ్రహ్మకుమారులు. లేకపోతే ఎంత డబ్బు ఎక్కడ నుండి వస్తుంది వాళ్ళకి? ప్రజలతో లాగుతున్నారు కదా. దాన్ని సేవ లాంటి వ్యాపారం అంటారు కదా ప్రేక్షకులు. సో చెప్పాను కదా, మా ఫ్రెండే 2 అమ్మాయిలు సరెండర్ చేశాడు. ఆ అమ్మాయిలు ఇక్కడ ఉంచితేనంటే మళ్ళీ ఇంటికి వెళ్తూ వస్తుంటారు, రోజు ఇంటికి వెళ్ళే మనసు అవుతుందని వాళ్ళు ఇక్కడ నుంచి హుబ్బుళికి వేశారండి. ఎక్కడ రాయచూరు నుండి హుబ్బుళికి వేశారు. హుబ్బుళిలో ఉన్న అమ్మాయిలు ఇక్కడ వేశారు. ఇలా చేస్తారంటే, గేమ్ ఆడతారంటే ఇంటికి రానివ్వరు. రానిస్తున్నారు, రోజు ఇంటికి రానిస్తారా? చూడండి, చూపించండి నాకు ఛాలెంజ్ మీకు. ఆంటీ ఇంటికి రోజు వచ్చిపోతారా? రారు. ఎందుకంటే ఆ ఊళ్ళో ఉంటే కదా, వేరే ఊళ్ళకి వేస్తారు, వేరే రాజ్యానికి వేస్తారు. ఒకటి ఇంటికి కనెక్షన్ కట్ చేస్తారండి. ఎందుకు అబద్ధాలు చెప్తారు జనాలకి? మాకు తెలీదా ఏంటి? ఇప్పుడు మీకు చెప్తున్నాను కదా ఛాలెంజ్ చేసి. మీరు ఏ ఊళ్ళు ఉంటారు చెప్పండి, ఆ బ్రహ్మకుమారులు అడగండి. ఏంటి మీ ఆంధ్రలోని బెంగళూరులో ఉన్నారు ఎంతోమంది, మీ తెలంగాణలో అడిగి చూడండి. వాళ్ళు ఏ ఊరు నుండి వచ్చారు, వాళ్ళు బ్రహ్మకుమారులు సన్యాసం తీసుకున్నారు కదా, మీ బ్రహ్మకుమార ఆశ్రమం ఉన్నవాళ్ళు, వాళ్ళు అదే ఊరేనా? కాదు, వేరే ఊరుంటే ఇక్కడ పంపుతారు, ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడ పంపుతారంటే. ఇది గేమ్, బ్రహ్మకుమారి గేమ్. అది మీకు అర్థం కాదు, మీకు తెలీదు. మీరు చెప్పేది నిజమైతే నాకు ఛాలెంజ్ చేస్తా. మీ ఊళ్ళో ఉన్న బ్రహ్మకుమారులు కన్యలు అదే ఊరు వాళ్ళ రోజు ఇంటికి వెళ్ళి వస్తారా? రోజు ఇంటికి వాళ్ళ అమ్మ నాన్నతో పలకరించి వస్తారా? చూపించండి, నాకు ఛాలెంజ్ చేస్తాను మీకు. సో ప్రేక్షకులు చెప్పేదంతా అబద్ధం ఆంటీ. బ్రహ్మకుమారి అంటేనే అబద్ధం. ఈతో జాగ్రత్తగా ఉండండి. మన మిగతా వీడియో వీరేంద్రదేవ్ దీక్షిత్ గురించి ఉంది. వాడు వీరేంద్రదేవ్ దీక్షిత్ అనేవాడు పెద్ద బాబా అనమాట. వాడు ఎందుకున్నాడు బ్రహ్మకుమారులు? వాడు లోపల అండర్ గ్రౌండ్లో ఉంటారన్నమాట. అవి ఈ కన్యల్ని వేసుకునేది, కన్యల్ని అనుభవించడమే ఈ బాబాల లెక్క. ఈ దాదా లేఖరాజు అనేవాడు కూడా అప్పట్లో చేశాడు అనేసి పాకిస్తాన్లో ఉన్నప్పుడు జైల్లోకి వెళ్ళాడు, కోర్టులో కేసు వేశాడు, బ్యాన్ చేశారు అన్ని. కానీ ఇక్కడ భారతదేశంలో వచ్చేసి వాడు సక్సెస్ అయ్యాడు. ఏమండి, అర్థం చేసుకోండి. బ్రహ్మకుమారి నమ్మకండి, వెళ్ళకండి. పెద్ద మోసం. హిందువుల్ని, అమ్మాయిల్ని టార్గెట్ చేసే ఒక పెద్ద అండర్ గ్రౌండ్ సంస్థ బ్రహ్మకుమారి. సో ప్రేక్షకులు, మళ్ళీ ఈ వీడియో గురించి మీరేమంటారు? మీ అభిప్రాయం తప్పక కామెంట్ చేయండి. మరొక వీడియోతో మరీ కలుసుకుందాం ప్రేక్షకులు. అంతవరకు జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై.